హాయ్ హలో అండి. వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ వచ్చేసరికి మనం కంద పులుసు చూసేద్దామండి. ఈ కంద ఉంది కదండి, కంద కట్ చేసేటప్పుడు ఒక్కసారి గ్లౌజెస్ వేసుకొని కట్ చేయండి. కంద అయితే గ్లౌజెస్ వేసుకొని కట్ చేస్తే కంద అయితే దొరదరాదండి. ఒక కంద తీసుకున్నాను, కొద్ది కొత్తిమీర అండ్ కొద్ది కరివేపాకు, 2 టమాటాలు, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా బెల్లం అండ్ 1 స్పూన్ ఉప్పు అండ్ స్పూన్ కారం, స్పూన్నర కారం, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ఇది వచ్చేసరికి పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చిటిక 2 మెంతులు కలిపి మిక్స్ చేసిన పౌడర్ అండ్ చింతపండు రసం అండి. ఇప్పుడు మనం కంద పులుసు తయారు చేసేద్దాం. ఇది కార్తీక మాసంలో అయితే బాగా తెస్తుందండి. నేను కార్తీక మాసంలో అయితే చేశానండి, అప్లోడ్ అయితే చేయలేదు, ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, మనం ప్యాన్ అయితే కాయిపోయింది, మనం ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మనం తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, మనం ఫస్ట్ అయితే ఇంగువ అయితే వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, మనం ఆవాలు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, మనం పసుపు కూడా వేసే, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసి వేయించేసుకుందాం. ఇదిగోండి, మనం కంద అయితే ఇలా గ్లౌజెస్ వేసేసేసుకొని మనం కంద కనుక వేస్తే మనకి ఎలర్జీ అయితే రాకుండా ఉంటుంది. లైట్గా లైట్గా ర్యాష్ లాగా వస్తుంది. కాబట్టి మనం కందకి ఇలా గ్లౌజెస్ వేసుకుంటే బెటర్. అండ్ ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం అయితే వేసేసేసుకుందాం దీనిలో. అండ్ వెల్లుల్లిపాయలు, చితక్కొట్టేసిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు కూడా అయితే మనం అయితే వేసేసుకుందాం. దానిలో టమాటాలు వేసి తిప్పేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఉప్పు అయితే వేసేసుకుందాం. ఉప్పు అండ్ ఉప్పుతో పాటు కారం కూడా వేసేసుకుందాం. ఇందాక వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టేసేసాం కదా, వేసేసుకుందాం. నేనైతే ఉల్లిపాయలు ఇలా మధ్యలో లైట్గా గీత పెట్టి 2 ఉల్లిపాయలు వేసుకుంటే ఈ పులుసులో కంద పులుసులో ఉడికిన ఉల్లిపాయలు సూపర్ అయితే టేస్ట్ వస్తుంది. అందుకని నేనైతే 2 ఉల్లిపాయలు అయితే వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఉల్లిపాయలు, లేతే లేదు. ఇదిగోండి, మన చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. దీంతో పాటు దీంట్లో కుక్కర్లో చింతపండు పులుసు పోసేద్దాం. అండ్ ఇప్పుడు మీకు నచ్చితే బెల్లం ముక్క వేయండి, లేకపోతే లేదు. తీయగా కావాలని వాళ్ళైతే ఒక చిక్క కింద చిన్న ముక్క బెల్లం వేస్తే చాలండి, లేకపోతే అవసరం లేదు. ఈ బెల్లం వేసేసినాకైతే మన పులుసు చూడండి ఎలా గుమగుమలాడిపోతుంది. అండ్ ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాంగా, ధనియాలు, పచ్చిపప్పు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఈ ఒక్క 1 స్పూన్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చేద్దాం. సూపర్గా అయితే ఉంటుందండి. కంద పులుసు అంటే సూపర్గా ఉంటుంది. నేను మీకు చూపించేసేస్తాను చూడండి. ఇదిగోండి, కంద పులుసు అయితే సూపర్గా అయితే వచ్చేసేస్తుంది. ఒక 4 విజిల్స్ అయితే మనం రానిచ్చేసేద్దాం. ఇదిగోండి, మనం కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ రానిచ్చేసినా చూద్దాం.